ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుపతికి? 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఇప్పుడు మీకు గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికైనా తేడా వచ్చిందా? చాలా తేడా ఉంది. ఏమేమి తేడా వచ్చిందంటారు? లడ్డూలు ఇక్కడ ఈ సంవత్సరం రాగానే గుడి ఆవరణలో స్మెల్ వచ్చింది. నెయ్యి స్మెల్ వచ్చింది. ఇందాక రాకపోయేది, ఇప్పుడు చాలా స్మెల్ వచ్చింది. గతంలో నెయ్యి ఇట్లా రాలేదు, స్మెల్ రాలేదు. ఈ గుడి ఆవరణలో కాలు పెట్టగానే నెయ్యి వాసన వచ్చేది, లడ్డు వాసన వచ్చేది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన. అంటే గత 5 సంవత్సరాలు లేదంటారు? ఏం లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. అంతేగా అన్నప్రసాదం కూడా క్వాలిటీ నాణ్యత అంతా బాగానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి దర్శనం ఇబ్బందులు అయిందే బాగానే అయిందా? అంతా చాలా బాగుంది. ఒక శ్రీవారి భక్తుడుగా లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు చాలా ఘోరం, అది అన్యాయం. అది భయం పోయిందా మరి? ఇప్పుడు ఏం భయం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, పవర్ఫుల్ గా చేస్తాడు. దేనిలో మాత్రం లోటు రానియాడు. ఐఏఎస్ ఈవో శ్యామలరావు గారికి అప్పగించి మొత్తం బాగానే చేస్తున్నారు ఇక్కడ. అంతా చాలా బాగా చేస్తున్నారు. మొత్తం సంతృప్తి ఉన్నారు? చాలా సంతృప్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఠాపురం అండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమల? ఒక 5 సార్లు. అంటే అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందండి. ఏమొచ్చే మార్పులు? మనకి ముందు భోజనం దగ్గరైనా వీటి దగ్గర ఇబ్బంది కలిగేది, ఇప్పుడు అది లేదు సార్. అది భోజనం దగ్గర కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ లడ్డు ఇప్పుడు అక్కడికి ఇక్కడ 10 సార్లు తిప్పుతుంది లేదండి, ఎక్కడో ఒకసారి తెలుస్తుంది. అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే. అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా? చాలా బాగుందండి. చాలా. లడ్డు తీసుకున్నారు మరి? తీసుకున్నాం సార్. ఒక్క బయట లడ్డు వివాదం జరుగుతోంది. ఇప్పుడు ఆ లడ్డు సంబంధించినటువంటి కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం? అసలు తప్పు కదండి, దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడండి. లడ్డు ఇప్పుడు టీడీ ఇది కూడా మనకి టీటీడీలో కూడా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా లడ్డు ఇప్పుడు క్వాలిటీ మారిందా మరి? ఇప్పుడు సార్ మారింది సార్. బాగుందంట. బాగుంది సార్, తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ. అది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు సార్. అది దేవుడి దగ్గర ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ఒకటే అండి. కాబట్టి దేవుడి దగ్గర అన్నది రాజకీయం తప్పు, అది చాలా తప్పు. మొత్తానికి ఇప్పుడు లడ్డుకి సంబంధించిన భయాలు అపోహలు అన్ని పోయినట్టేనా? పోయినట్టే సార్. మొత్తంగా అన్నప్రసాదం ఎలా ఉంది? క్వాలిటీ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేకపోతే బాగుంది సార్? అది ప్రతిదీ సూపర్ సార్. ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది. మేము ఫ్రీ దర్శనానికి వచ్చి చాలా స్పీడ్ అయింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అద్దంకి ప్రకాశం. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? సంవత్సరంలో 10 సార్లు వస్తుంటాం. సంవత్సరం 10 సార్లు. అయితే మీరు గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు వచ్చి ఉంటారు? వచ్చాము. అప్పటికిప్పుడు తిరుమలలో తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే సౌకర్యాలా? అన్ని తేడా ఉన్నాయి. అన్ని మారిపోయా? లడ్డులు గానీ మామూలుగా రూమ్స్ దగ్గర గానీ ఎక్కడైనా గానీ అన్ని మారినాయి. ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అన్ని కొత్తవి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. లడ్డు గురించి లడ్డు తీసుకున్నారా? లడ్డు క్వాలిటీ బాగుంది. లడ్డు ఇప్పుడు బాగుంది, నాణ్యతగా ఉంది. అప్పుడైతే లడ్డు తీసుకెళ్తే మామూలుగా మనకు లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే చాలా టేస్ట్ ఉండేది. మనం ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా నెంబర్ 1 గా ఉండేది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే లడ్డు క్వాలిటీ అనేది లేదు. మనం ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత 2వ రోజుకి చూస్తే లడ్డు గట్టి పడిపోతుంది. ఇప్పుడు లడ్డు పూర్తి మారిందా? ఇప్పుడు చాలా మారింది లడ్డు. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్నప్రసాదం అది కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడైతే అది కూడా బాగుంది. మీరు సంతృప్తి ఉన్నారు గవర్నమెంట్ పట్ల? ఇప్పుడు టీటీడీ పట్ల కూడా? ఇప్పుడు టీటీడీ పరంగా సంతృప్తిగా ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది, వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉంటారో దాన్ని అనుభవించేస్తా ఉంటారు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకు ఎంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టిండి. అది ప్యూర్ గీ. అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ గీలోనే చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? 10 రూపాయల హెచ్చు తక్కువ చూడరాదు అట్లన్నీ లేదా? సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా? అంటే క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అదేమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే దానికే వాళ్ళు ಯಾವ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు. టేస్ట్ చేశారు కదా లడ్డు, ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి ఉండే గట్టిగా ఉండే. ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు
చర్చిలకు గుడిలకి మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది, మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈ రోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి, ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? బాగానే జరిగిందండి. లడ్డు ఎలా ఉంది సార్ రుచి? లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే చేస్తూ కొన్నాను నేను, ఒక 10 లడ్డూలు తీసుకున్నా, చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు? గతంలోనంటే నేను ఒక 2 years బ్యాక్ వచ్చానండి. అప్పుడు ఇప్పటికి ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది. అంటే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? ఎస్ మార్పు ఉంది. తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు. స్వామివారి లడ్డు తిన్నారు, ఎలా ఉంది లడ్డు? బాగుంది. బాగుందా? దర్శనం బాగైందా? బాగైందన్నా. లడ్డు తిన్నావా? తిన్నా అన్న. ఎలా ఉంది? బాగుందన్నా. స్వామివారి దర్శనం అయిందా? బాగా అయింది, చాలా బాగా చేసుకున్నాం. గురుగారు ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వసతులు ఎలా ఉన్నాయి? వసతులు అన్ని బాగున్నాయండి, గతం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. లడ్డు రుచి ఎలా ఉంది? లడ్డు రుచి కూడా బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఒక చేసిన ఏదో 2 days 3 days ముందు చేసినట్టు అనిపించింది, ఆ లడ్డు ఆరిపోయి ఇప్పుడు ఫ్రెష్ గా చాలా మెత్తగా ఉంది. అప్పుడైతే మేము చూసే లడ్డు ఇది 3 రోజుల కింద చేశారేమో అని అనిపించింది. ఇది అంతా ఫ్రెష్ గా ఉంది లడ్డు. గతంలో ఆరిపోయి ఉండేది ఇదే లడ్డు, మనం గట్టిగా ఎరవలసి వచ్చేది, ఇప్పుడు ఇడిపోతుంది. నోటులు వేసుకుంటే చాలా బాగుంది. అకామిడేషన్ అంటారా, అకామిడేషన్ బాగుంది, దర్శనం బాగుంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, గతం కన్నా చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు స్వీకరించారు కదా, ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ అంతా బాగుంది. మేము 2 times దర్శనం చేసుకున్నాము, 2 times కూడా తిన్నాము, 2 times బాగానే ఉంది. అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అలా చేయకూడదు, చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ప్రభుత్వ వస్తువులు గానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, అట్లా కంప్లైంట్స్ ఏం లేవు. మేము శానిటరీ యూస్ చేసాము, టాయిలెట్స్ యూస్ చేసాము, అన్ని బాగానే ఉన్నాయి. అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? వెళ్ళాము, వెంగమాంబకి వెళ్ళాము, బాగుంది. దేవుడి దర్శనం అయిపోయింది. ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3వ తారీఖు వచ్చాను. ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్డు చూసినాక ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను, జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు. దేవుడు కరుణించాడు, అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కనికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత తేడా ఉందో తెలుసా అండి? ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది, అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి. అది కనబడుతుంది, లడ్డులోనే తెలిసిపోతుంది. కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందనగానే మీకు ఏమనిపించింది? చాలా బాధేసింది, మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు ఎదవాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు, దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది.